అమెరికా వెళ్ళినా సరే అమ్మ మన పద్ధతులు మర్చిపోకుండా పెంచింది. కానీ ఇక్కడ ఉండిపోయిన మీరు మాత్రం సంస్కారం లేకుండా తయారయ్యారు. రే ఏం మాట్లాడుతున్నావురా? లోపల జరిగిందని చారి గారు, చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసి మరీ గుచ్చుగుచ్చు మాట్లాడతాం ఏంటండి? మీ బొంద కాకపోతే. నేనది వాళ్ళు మంచి కోసమే చెప్పాను. పద్ధతి చారి గారు, ప్రతి ఒక్క విషయం చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు నిజంగా వాళ్ళు మంచి కోరేవాళ్ళు అయితే మగదెక్కువ తగలడ్డాయని నోటికొచ్చినట్లు మాట్లాడరు. ఒరే నా ఉద్దేశం అది కాదురా. మీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? దేవుడికే సేవ చేసే వేద పండితుడు నేను, నా మాట ఎవరు కాదనరు, వీళ్ళెలా కాదంటారని మీకు ఈగో. మీకు విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. అందరు మీకు మర్యాద ఇస్తున్నారంటే అది మీరు వేసుకునే బట్టలు చూసి, మీరు చేసే పని చూసి. మర్యాద ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నెక్స్ట్ టైం నా చెయ్యిని మా అమ్మ నేర్పించిన సంస్కారం కూడా ఆపదు. బయలుదేరండి.